పవన్ కళ్యాణ్ ఆ పేరే ఓ ప్రభంజనం. జనసేన ఆ పేరే ఓ మార్పుకి సంకేతం. ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధైర్యం మన జనసేనాని సొంతం. ఈ ప్రజాస్వామ్యం ఎవడబ్బ సొమ్ము? ఇది రాచరికం కాదు. ప్రజల అభీష్టం ప్రకారం నాయకులు పాలన చేయాలి. కానీ మన దేశంలో ఏం దౌర్భాగ్యమో కానీ ప్రజల చేత పన్నులు కట్టించుకుని మరి అవి చేశాం, ఇవి చేశాం, ఆ పథకాలు తెచ్చాం, ఈ పథకాలు తెచ్చాం అని చెప్పుకు తిరిగే నాయకులే ఎక్కువ. ప్రజలను తమ మీద ఆధారపడేలా చేసే ప్రభుత్వాలే ఎక్కువ. కానీ తరం మారింది. కొత్త తరం ఉరకలెత్తే ఉత్సాహంతో ఒక కొత్త మార్పు కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఆ మార్పుకు ఉదాహరణే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 సీట్లను కైవసం చేసుకుని 100% ఫలితాలతో దూసుకుపోవడం. చేగుబేర ఆశయాలతో, వివేకానందని భావజాలంతో, డొక్కా సీతమ్మ గారి ద్వారా పుణికిపుచ్చుకున్న సేవాభావంతో పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. పవన్ ఒక శక్తి మాత్రమే కాదు, ఒక యుక్తి. ఆయన అడుగుజాడలు ఎందరో యువతకు ఆదర్శం, ఎందరో బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచే ఓ ఆయుధం. జనసేన ఒక మార్పుకి ప్రతీక. పేదవాడి గుండెను తడిమి చూసే ఓ కామధేనువు. నేటి వ్యవస్థలో న్యాయానికి పట్టం గడుతూ అన్యాయానికి చుక్కలు చూపించే ఎజెండాతో నడిచే విప్లవ క్షేత్రం జనసేన. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జనసేన అని పవన్ కళ్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. ఆ గొప్ప యోధునికి కలం పోరాటం టీం తరపున అందిస్తున్నాం ఓ చిరు కానుక. కలం పోరాటం మన కలం, మన బలం.